రీసెంట్‌గా నా దగ్గరికి కౌన్సెలింగ్‌కి ఒక మదర్ వచ్చారు. వాళ్ళ చిన్నమ్మాయి కోసం. వాళ్ళ పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తను ఐఐటీ కోచింగ్‌లో ఉంది. అండ్ ఈవెన్ 10థ్ వరకు గూడా ఐఐటీ ఫౌండేషన్ స్కూల్‌లో చదివింది. తర్వాత తన స్ట్రెస్‌ని చూసి, వాళ్ళ పెద్దమ్మాయి స్ట్రెస్‌ని చూసి వాళ్ళ మదర్ అట్‌లీస్ట్ నా చిన్న కూతురికైనా ఈ స్ట్రెస్ ఉండొద్దు. తనకి ఏ సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్ట్, ఏ స్ట్రీమ్ కావాలంటే ఆ స్ట్రీమ్ వైపు నేను పంపిస్తా. ఆహ్, మీరు కొంచెం నాకు కౌన్సెలింగ్ చేసి హెల్ప్ చేయరా? తన ఇంట్రెస్ట్ డిసైడ్ చేసుకోవడానికి అని చెప్పి తను నా దగ్గరకొచ్చింది. ఓకే. ఆ చిన్నమ్మాయి పాపం చాలా కామ్, కాన్ఫిడెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, చిన్నప్పటి నుండి ఐఐటీ ఫౌండేషన్‌లో చదవడం వల్ల, వాళ్ళ స్కూల్‌లో ఫోకస్ ఓన్లీ ఐఐటీకి అవసరమయ్యే సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్‌ని అసలు ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ జెయ్యరు ఆర్ ఎక్కువ క్లాసెస్ ఉండవు. సో, అలాంటి టైంలో ఆ సబ్జెక్ట్స్‌కి ఎక్స్‌పోజర్ లేకుండా తను డిఫరెంట్ చాయిస్ ఎలా తీసుకుంటుంది కాన్ఫిడెంట్‌గా? మనము తెలుసో తెలీకో మన పిల్లలకి ఆహ్, ఒకటే పాత్‌లో వెళ్ళేలా చేస్తున్నాము. ఇంకో ఆప్షన్ వైపు చూడడానికి టైమ్ అండ్ స్కోప్ కూడా ఇవ్వట్లేదు. అట్‌లీస్ట్ తనకి ఏ ఆప్షన్స్ సూట్ అయితాయి అని రీసెర్చ్ చేయడానికి గూడా తన దగ్గర ఇప్పుడు టైం లేదు. అంత బిజీ షెడ్యూల్ ఉంది స్కూల్‌లో. అట్‌లీస్ట్ 10థ్ వరకి పిల్లలకి డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఎక్స్‌పోజర్ ఇవ్వడానికి మనం ట్రై జేయాలి. 10థ్ కంటే ముందే ఈ మధ్య అయితే థర్డ్ క్లాస్ నుండే ఐఐటీ ఫౌండేషన్ స్టార్ట్ జేశారు. అంత చిన్న ఏజ్‌లో పేరెంట్స్‌కి అసలు రైట్ ఉందా? వాళ్ళకి ఈ స్ట్రీమే చూజ్ జేసుకోవాలి, ఇటువైపే వెళ్ళాలి అని మనం డిసైడ్ చేయడానికి? సబ్‌కాన్షియస్‌గా ఆర్ అన్‌ఇంటెన్షనల్‌గానే మనం మన పిల్లలకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి అసలు ఛాన్సే ఇవ్వట్లేదు. ఒకటే దాని వైపు మరలిస్తున్నాం. వాళ్ళు అస్తమానం అదే టెన్షన్‌లో ఉంటారు. ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ ఎగ్జామ్స్ ఇంకా వేరే వైపు చూడడానికి ఛాన్స్ ఎక్కడుంటుంది? అసలు ఐఐటీలో ఎంత సక్సెస్ రేట్ ఉందో మీకు తెలుసా? 14-15 లాక్ స్టూడెంట్స్ రాస్తే ఓన్లీ 17,000 సీట్స్ ఉంటాయి. అండ్ దట్ టూ టాప్ ఐఐటీస్ అండ్ నార్మల్ ఐఐటీస్‌లో కలిపి. సో, అలాంటి పాత్ కోసం మనం థర్డ్ క్లాస్‌లోనే డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. అండ్ బిఫోర్ జాయినింగ్ ద ఐఐటీ ఫౌండేషన్ ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించినా కూడా తప్పు లేదు. ఒక్కసారి వాళ్ళు పెద్దగయ్యాక సక్సెస్‌ఫుల్ అయినా గూడా వాళ్ళ చైల్డ్‌హుడ్‌ని ఏముంది వాళ్ళ చైల్డ్‌హుడ్ అని చూసుకుంటే, దాంట్లో ఏమీ ఉండదు. ఒక ఎంజాయ్‌మెంట్ ఏముండదు. ఎప్పుడు ఎగ్జామ్స్, స్టడీస్ అండ్ అంతే. వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయినా గూడా వాళ్ళు రిగ్రెట్ అవుతారు. మేము మా చైల్డ్‌హుడ్ మొత్తము దీంట్లోనే గడిచిపోయింది అని. సో, ఇలాంటి రిగ్రెట్ మీ పిల్లలకి ఇవ్వకండి. మీ పిల్లలకి 10థ్ వరకి అట్‌లీస్ట్ అన్ని సబ్జెక్ట్స్‌కి ఎక్స్‌పోజర్ ఇచ్చేలా చూడండి.